హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వెలుగొండ ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఎన్ని అక్రమాలు ఉన్నాయో, ఏమేమి లోపల లుకలుకలు జరిగాయో ఇప్పుడు మళ్ళీ మనకు ఒక పెద్ద ఆర్టికల్ రూపంలో ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో అనేక డీటెయిల్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆర్టికల్. అయితే దాంట్లో ఉన్న విషయాలు ఏంటి, అసలు వెలుగొండ ప్రాజెక్టు గురించి ఏంటి అనేది మనం అసలు మాట్లాడదాం. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దగ్గర ఉన్న ఈ ప్రాజెక్టు. ఆ ప్రాంతం నిజానికి పశ్చిమ ప్రకాశం అనేది కరువు ప్రాంతం. సో ఆ ప్రాంతంలో వాటర్ శ్రీశైలానికి వచ్చే ఏదైతే వరద నీరు ఉందో ఆ వరద నీరుని తిరిగి అంటే అలా సముద్రంలోకి వదిలేయకుండా తిరిగి దాన్ని కాపాడుకొని మొత్తం దీని కాలువల రూపంలో ఆ ప్రాంతంలో సస్యశ్యామలం చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్టు చాలా కాలంగా నలుగుతూ సాగుతూ వచ్చింది. మన ఇండియాలో, మన రాష్ట్రం అనే కాదు మొత్తం ఇండియాలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ప్రాజెక్టు వల్ల రైతులు బాగుపడతారు అని ఎప్పుడైతే ప్రతిపాదన వస్తుందో ఆ ప్రాజెక్టు మొదలై పూర్తయ్యే లోపు ఏ రైతు అయితే బాగుపడతాడు అనుకుంటాడో వాడు చచ్చిపోతాడు. చివరికి వాడి కొడుకులో మనవల్లో కూడా ఈ రైతులు ఏదైతే వ్యవసాయం ఉందో దీన్ని వదిలేసి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానో బతికేస్తుంటారు. అలా వ్యవసాయం అనేది నాశనం అయ్యే పరిస్థితి తీసుకొస్తారనమాట ఈ ప్రాజెక్టుల విషయంలో. అంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు కడుతూనే ఉంటారనమాట. ఒక దేశాన్ని నిర్మించవచ్చు ఆ టైంలో. సో అంత పెద్ద ప్రాసెస్ చేస్తారు వీళ్ళు. సో దీంట్లో కూడా అలాగే చేస్తూ అనేక లుకలుకలు తయారైపోయాయి. ఈ ప్రాజెక్ట్ నిజానికి 1993-94 ప్రాంతంలోనే దీనికి ప్రతిపాదనలు వచ్చాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి డిపిఆర్ కూడా ఇది చేయడం జరిగిందన్నమాట. సో అలా అనుకున్న తర్వాత ప్రభుత్వము మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం కోసం కనీసం 2004 వరకు టైం పట్టింది. అంటే దాదాపు 10 ఏళ్ళు పట్టింది. 2004లో అదే అప్పుడు జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా వైఎస్ఆర్ చాలా యాక్టివ్గా అన్నీ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసిన అత్యంత మంచి పని ఏంటయ్యా అంటే ప్రాజెక్టులే. సో అప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్టోబర్ 7 అనుకుంటాను. సో ఆ టైంలో ఆయన ఇనాగ్రేట్ చేసిన తర్వాత మొదలయ్యాక కొద్దిగా పనులన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే మరీ ఎక్కువ స్పీడ్గా ఏం జరగలేదు, కానీ ఏదో మాదిరిగా జరిగాయి. సో అది అయిపోయిన తర్వాత ఆయన రెండో టర్మ్ అయిపోయింది, అది ఆగిపోయింది ఇక పూర్తిగా. తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, దాన్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళారు, ఎంతో కొంత పని అయితే చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడింది. నిజానికి మా ఊరికి అది గట్టిగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాజెక్టు. అది రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మా ప్రాంతం అంతా నీళ్లు తడిసిపోతుంది, మా ఎర్రగొండ అనేది మొత్తం సస్యశాలం అవుతుంది అని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉంటే అది వచ్చిన దాఖలాలే లేవు. సో ఈయన 5 ఏళ్ళు అయిపోతూ ఉండగా ఎలక్షన్కి 2 నెలల ముందు ఆయన వచ్చేసి మార్కాపురం ప్రాంతానికి జగన్ గారు, నేను దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాను, త్వరలోనే దీన్ని ఓపెన్ చేయబోతున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ కల్లా పూర్తి చేసేస్తా అన్నాడు. అక్టోబర్ కల్లా ఆయన ఉండాలి కదా, కానీ అక్టోబర్ కల్లా చేయాలి కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అదొక రకం బెదిరింపు అనమాట. తీరా చూస్తే ఆయన అక్టోబర్ కల్లా లేడు, ఆయన ఏం చేయకుండానే పోయాడు. నిజం చెప్పాలంటే ఏమీ చేయకుండానే ఆయన ఇనాగ్రేషన్ అయితే చేసేసాడు సరిగ్గా ఎలక్షన్కి 10 రోజుల ముందు. అలాంటి టాక్టిక్స్ పాటించాడు. చివరికి చూస్తే కేవలం అది పూర్తి అవ్వాల్సింది కూడా ఒక 10% లోపే ఉంది. ఆ 10% పూర్తి అవ్వకపోవడం వల్ల అప్పటిదాకా పెట్టిన 1000 కోట్ల ఖర్చు కూడా అలా వృధా అయిపోతుంది, నిరర్ధకంగా మిగిలిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కనీసం పట్టించుకుంటారని చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు కూడా కొద్దిగా స్పందించారు. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు పూర్తవుతుందనేది తెలియదు. చంద్రబాబు గారు కూడా చాలా త్వరగా చేస్తామని చెప్పారు, కానీ ఆయనకి ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మరి ఎంత టైం తీసుకుంటాడో తెలియదు. అయితే దీంట్లో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. ఒకసారి ఆర్టికల్ ఏంటి, దాంట్లో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 94లో దీన్ని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినప్పుడు దీని ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే, రోజుకి దాదాపు 3100 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, అలాగే 18.80 కిలోమీటర్ల పొడవుతోటి పెద్ద స్వరంగం తవ్వి ఆ వెలుగొండ కొండల్లో నిర్మించే నల్లమల సాగర్కు ఆ నీటిని తరలించాలి అనేది ప్లాన్. అంటే ప్రకాశం జిల్లాలోని మొత్తం 18 కిలోమీటర్ల పొడవు ఉందో ఆ పొడవు ప్రాంతంలోని మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలనేది ఆలోచన. దాంతోపాటు అయితే దీనికి సంబంధించి డిపిఆర్ అయితే రూపొందించారు. అయితే 2004లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే 2004లో ఆ పాత డిపిఆర్ని పూర్తిగా మార్చేశారు. ఆ ప్లానింగ్ అవ్వచ్చు ఇదంతా పూర్తిగా మార్చేసి కొత్త ప్లానింగ్ తీసుకొచ్చారనమాట. ఆ కొత్త ప్లానింగ్ ప్రకారం కూడా దాదాపు 3610 కోట్లు ఖర్చు పెట్టి ఆ నల్లమల సాగర్తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు కూడా పూర్తి చేశారు. అలాగే ఆ సాగర్కు అనుసంధానం చేసేలాగా 23 కిలోమీటర్లు పొడవైన ఫీడర్ ఛానల్ను పనులను కూడా చేయించారు. అలాగే తీగలేరు కెనాల్, అలాగే తూర్పు పశ్చిమ కనుమ ప్రధాన కాలువ, అట్లాగే గొట్టిపడే కెనాల్ పనులు కూడా పూర్తి చేశారు. 2004-14 మధ్య అంటే దాదాపు 10 ఏళ్ళు. సో ఈ 10 ఏళ్ల మధ్య టన్నెల్ 1 అంటే 3 టన్నెళ్ళు ఉన్నాయి. సో ఈ టన్నెల్ 1 వచ్చేసి 11.586 కిలోమీటర్లు పొడవున పూర్తయింది, అంటే 586 మీటర్లు. సో 11 కిలోమీటర్ల 586 మీటర్ల ఏదైతే పొడవు ఉందో అది నిర్మాణం అయితే పూర్తయింది. దీనికోసం 469,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అంటే రఫ్గా. సో దాంతోపాటు
రోజుకు సగటున 5.53 మీటర్ల మేరకు తవ్వకాలు కూడా జరిగాయి. అయితే టన్నెల్ 2కు సంబంధించి వచ్చేసి 787 కిలోమీటర్ల పొడవు నిర్మాణం పూర్తయింది. అంటే 8 కిలోమీటర్ల 787 మీటర్లు. అలాగే ఇందుకోసం 410 కోట్ల మేరకు ఖర్చు అయింది. రోజుకి 4.79 మీటర్ల తవ్వకాలు అయితే జరిగాయి. అలాగే మొత్తంగా 20 కిలోమీటర్ల పొడవు అయితే జరిగింది. అంటే 20.333 కిలోమీటర్లు, అంటే ఈ 333 మీటర్లు. సో కిలోమీటర్లు అన్నప్పుడు ఈ 333 మీటర్లు అనేది మీరు ఇంకా అర్థం చేసుకోండి. పొడవు తవ్వకాలు అయితే జరిగాయి. దీనికి కూడా 847 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇదంతా కూడా వైఎస్ఆర్ హయాంలో జరిగింది. అయితే 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో టన్నెల్ 1కు సంబంధించి రోజుకు 4.331 కిలోమీటర్ల చొప్పున తవ్వకాలు జరిగాయి. అట్లాగే 284 కోట్ల రూపాయల ఖర్చు అయితే దీనికి అయింది. అంటే 284.257 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయింది. రోజుకి 2.41 మీటర్ల మేర ఆ పనులు అయితే పూర్తయ్యాయి. అలాగే టన్నెల్ 2కు సంబంధించి వచ్చేసి 2.355 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిగాయి. సో దీనికి కూడా 136.37 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయ్యాయి. సో రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వకాలు అయితే జరిగాయి. మొత్తంగా టీడీపీ హయాంలో 6.668 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిగాయి. 420.627 కోట్ల రూపాయలు అయితే ఖర్చులు చూపించారు. అయితే ఇదంతా జరిగింది కదా, దీంట్లో ఖర్చు అయితే ఎక్కువగా కనిపిస్తూ వస్తుందన్నమాట. సో ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అనేది ఇక మనం చెప్పాల్సిన పని లేదు. దీని విషయంలో కాగు కూడా దీన్ని పరిశోధించి ఒక విషయాన్ని అయితే తేల్చారు. అదేంటంటే దాదాపు 630 కోట్ల రూపాయలు దీన్ని పనులు పూర్తి చేయకుండానే తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టారని చెప్పేసి కాగు ఒక నివేదిక సమర్పించింది. ప్రాజెక్టులు అంటేనే డబ్బులతో కూడిన పని, 100 కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బులతో కూడిన పని. సో దాంట్లో ఇలాంటి తినడాలు కూడా ఉంటాయన్నమాట, అంటే వెనకేసుకోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాగ్ అయితే ఇలాంటి వాటిని సమీక్షించి రిపోర్ట్ ఇవ్వడమే దాని పని కాబట్టి వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది చంద్రబాబు గారి టైంలో జరిగిన పని. అయితే ఇప్పుడు జగన్ హయాంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. 2019 నుంచి 24 మధ్య టన్నెల్ 1కు సంబంధించి 2.883 కిలోమీటర్ల పొడవు తవ్వకాలు జరిగాయి. దీనికి 203.503 కోట్ల రూపాయలు ఖర్చు. అలాగే రోజుకి 4.12 మీటర్ల తవ్వకాలు అయితే జరిగాయి. టన్నెల్ 2కు సంబంధించి వచ్చేసి 7.685 కిలోమీటర్ల పొడవు తవ్వకాలు జరిగాయి. ఇందుకు గాను 304.380 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అట్లాగే రోజుకు సగటున 7.25 మీటర్ల తవ్వకాలు అయితే చేశారు. సో మొత్తంగా జగన్ హయాంలో చూస్తే 10.568 కిలోమీటర్ల పొడవున తవ్వకాలు చేశారు. అయితే దీంట్లో పూర్తి చేసిన దాంట్లో ఓవరాల్గా చూస్తే ఖర్చు ఎంత అంటే 507.883 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయింది. అయితే దీనికి సంబంధించి కూడా జగన్ హయాంలో 978.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు, ప్రతి పైసా సద్వినియోగం చేసినట్టుగా వీళ్ళ రిపోర్ట్ అయితే ఇచ్చారు. కానీ దీంట్లో కూడా ఎక్కువగా తిన్నవి అయితే ఉన్నాయి. అయితే ఇక మిగిలిన వెలుగొండ జంట సొరంగాల్లో వచ్చేసి 10.568 కిలోమీటర్ల మేర తవ్వకాలు అయితే జరిపేసి ఆ సొరంగాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఇది జగన్ హయాంలో చేసిన పని. అయితే ఇంకా చేయాల్సి ఉందన్నమాట. ఇంకా కొద్దిగా చేస్తే తప్ప అది పూర్తయి ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అయితే దీంట్లో గమనించి చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే కాగ్ ఇప్పుడు జగన్ హయాంలో చేసిన దాని మీద ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. సో మరి కాగ్కి దీని మీద ఏమన్నా పిటిషన్ వేసి రిపోర్ట్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి పని మీద ఎలాగైతే జగన్ రిపోర్టు తీసుకొని ఇది అవినీతి అని బయట పెట్టారో అదేవిధంగా ఇక్కడ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి హయాంలోనే చాలా వరకు పూర్తయింది. సో ఈయన హయాంలో ఇక దాదాపు పూర్తయి ఓపెన్ అవ్వాల్సింది ఇంతవరకు అవ్వలేదంటే అక్కడ ఏదో జరిగి పనులు ఏదో తేడా పడితేనే ఆగిందని అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే మరి కాగ్ రిపోర్టు ఎప్పుడు సమర్పిస్తుంది, ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేస్తుంది అనేది చూడాలి. అయితే ఇది త్వరగా పూర్తయి వస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమై చాలా మంచి రైతులకు కావచ్చు, అలాగే అక్కడి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం కావచ్చు, అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైనా చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ ఏర్పడడానికి అక్కడ స్కోప్ దొరుకుతుంది. సో ఇలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం.